వాస్తవాలు మాట్లాడుకుందాం. నమస్తే దువ్వాడ శ్రీనివాస్ గారు. నమస్తే వర్మజీ, బాగున్నారు? ఏంటి చాలా రోజు ఏంటి బాగా చిక్కారేంటి మీరు? ఏమన్నా బెంగ పెట్టుకున్నారా ఏంటి? కాదు కాదు, నిజంగా ఏంటి బాగా డల్గా అనిపిస్తున్నారు? అసలు నేను చూసిన దువ్వాడ శ్రీనివాసు అది వేరు, గ్లో లేదు, డల్ అయింది. ఏమైనా బెంగ పెట్టుకున్నారా మాధురి గారి మీద? కాదు, ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా 4 years నుంచి బిజినెస్ వ్యవహారాలు కానీ ఏవైనా ఇద్దరం కలిసే ప్రతి నిమిషం కూడా చేసేవాళ్ళం. బిగ్ బాస్లోకి రమ్మని మాకు సీజన్ 9 స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఆహ్వానం ఉంది. అది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ వ్యాపారాలు, వ్యక్తిగత మనకున్నటువంటి పనులు ఈ కారణంగా రాలేమని చెప్పేసాం. సో సీజన్ స్టార్ట్ అయిపోయింది. ముందే వచ్చింది. మీరిద్దరు వెళ్తారనేది వినిపించింది. ఎలా వెళ్తాం? మన బిజినెస్లు మనకున్నాయి కదా. మనం వచ్చింది బిగ్ బాస్ లోకి వెళ్ళటానికి కాదు కదా. మన టార్గెట్లు, మన టాస్క్లు బోల్డ్ ఉన్నాయి బయట ప్రపంచంలో. సో ఆ ప్లాన్ లోనే మనం ఉండేవాళ్ళం తప్ప మళ్ళీ రెండో కబురు వచ్చినప్పుడు ఇంకా ఇన్నిసార్లు పిలిపించుకోవటం కూడా కరెక్ట్ కాదు, వెళ్దామని నిర్ణయించుకొని 35వ రోజు అనుకుంటాను, 10వ తారీఖున తాను వెళ్ళారు. ఈరోజు ఇంచుమించు 25గా 15 days అయింది వెళ్ళి. అప్పుడు పంపించాం. అది కానీ ఏంటి ఆ ప్లాన్? అండ్ బిగ్ బాస్కి వెళ్తే ఒక క్రేజ్ వస్తుంది, అది మీ వ్యాపార రంగానికి ఏమైనా ప్లస్ అవుతుంది, అదే ఆలోచన? లేదా అసలు ఏం జరుగుతుంది లోపల? చెప్తున్నాను కదా, బిగ్ బాస్కి వెళ్ళాలని మేము ఇంట్రెస్ట్ ఎప్పుడూ లేవు. వాళ్ళు పిలిచారు, మొదటిసారి వెళ్ళలేకపోయినాం, రెండోసారి కూడా పిలిస్తే మాట కొట్టడానికి ఒక కారణం ఉంటుంది కదా. కారణం అంటే ఒకటి, వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలా, మనకు ఒకటి రాజకీయం ఉంది, 2 వ్యాపారం ఉంది. ఈ 2 రంగాలకు కూడా అది కొంత యాడెడ్ స్ట్రెంగ్త్ అయ్యేటట్టు మనకు ఉపయోగపడేటట్టు. ఇప్పుడు ఏదైతే మనం పనులు, హెల్ప్లు, సహాయ సహకారాలు అందించుకుని వెళ్తున్నామో ఆ సహకారాలు మరింత పెంపొందించుకుని ముందుకు అడుగు వేసే విధంగా మనకు ఉపయోగపడుతుందేమో అనే దీంతో వెళ్ళాం తప్ప అందులో మాస్కులు తొడుక్కోవటానికి, బాంధవ్యాలు పెట్టుకోవటానికి, ఆ రిలేషన్స్లో ఇరుక్కుపోయి అవి ఫేక్ రిలేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి కాదు. అక్కడున్న ఫేక్ రిలేషన్స్ మీద గట్టిగా మాట్లాడాలని నిర్ణయించుకొని వెళ్ళటం మాత్రం జరిగింది. 35 days చూస్తున్నాం కదా ప్రోగ్రామ్. చూస్తుండేటప్పుడు ప్రజల నుంచి వచ్చే మాట ఆలోచనలు కానీ, మాకు అనిపించే వ్యవహారం కానీ, ఈ రిలేషన్స్ మీద మాకు చాలా కోపం ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళింది రిలేషన్ కోసం, తండ్రి కూతుర్లు, లేకపోతే లవర్సు, లేకపోతే అన్నా చెల్లెలు. ఈ రిలేషన్ ద్వారా బిగ్ బాస్ గేమ్లో ఏదైతే ఆడుతున్నారో ఆట ఆడటంలో మాస్కులు తొడుక్కొని ఆడుతున్నారు, నటించి ఆడుతున్నారు. అంటే రియల్ గేమ్, రియాలిటీ రావట్లేదు. అది ఎంతసేపు బంధాల్లో పోతుంది. దాన్ని మనం ఖండించాలి, అందులో మనం ఇరుక్కుపోకూడదు. దీన్ని మనం ఖండించుకుంటే వెళ్ళాలన్నది ఒకటి కాదు. బిగ్ బాస్ అంతా కూడా ఇన్స్క్రిప్ట్ అంటారు కదా, మాకైతే అలా ఏం చెప్పలా.